మంచి ఆలోచన చేయండి. ఇంకా పెద్ద ఎత్తున మనకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి నేను కానీ ఈరోజు ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నాడు శ్రీనివాస్ గారు. వారి సొంతగా కూడా నేనే ముందుకు నిలబడి చేస్తా అనే ఒక తపన ఉన్న వ్యక్తి. రూపాయి ఆశించే వ్యక్తిగా కూడా కాదు. రూపాయి సంపాదించుకోవాలి, దాని పరంగా ఒక బుగ్గ కారులో తిరగాలి. నాకు ఇప్పుడే చెప్తా ఉన్నాడు, నాకు గవర్నమెంట్ కార్ వద్దు, గవర్నమెంట్ ఎమ్యూనిటీస్ వద్దు, నేను కేవలం ఈ పరిషత్కు సంబంధించి తీసుకెళ్తానంటే ఆ విధంగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచన చేస్తున్నారు, గవర్నమెంట్ కారు కావాలి, అన్ని తీర్లు ఉండాలా, అన్ని తీర్ల అనుభవం చేయాలని. ఈరోజు వారి ఆలోచన విధానాన్ని మీరందరూ కూడా స్పష్టంగా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మేమందరం కూడా ఉన్నాం. ఈరోజు దేవాదాయ శాఖ మంత్రివర్యులు వచ్చిన ఇట్లాంటి కార్యక్రమాలు ఈరోజు 6 or 7 ఉన్నాయి. వివిధ సంఘాలు పెద్దలు మా హనుమంతరావు గారు కూడా ఈరోజే పదవి బాధ్యతలు చేపడతా ఉన్నారు. ఈరోజు ఇంత ప్రాముఖ్యతనిచ్చి దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. మనమందరం కూడా స్పష్టంగా మేము, మీరు, మంత్రి గారు, మేమనందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, మేలు చేసే ప్రభుత్వం. అన్ని సంఘాలకు సంబంధించి వారికి ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తే మా పరిధిలో ఉన్నంత వరకు మేము పరిష్కారం చేస్తాం బాధ్యతగా. ఈరోజు నేను రంగారెడ్డి జిల్లా మరి ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నా. కొన్ని సందర్భాల్లో ఆ జిల్లాలకు సంబంధించిన పెద్దలందరూ వస్తూ ఉంటారు. చిన్న సమస్యనో పెద్ద సమస్యనో వీలున్నంత వరకు పరిష్కారం చేసే అందరిలాగానే చేస్తూ ఉంటారు. నాకంటే ముందు ఉదాహరణ చెప్తాను, మా మల్లారెడ్డి రామరెడ్డి గారే మన సంఘానికి సంబంధించి వారే తీసుకొచ్చి 2-3 సమస్యలు. మా రంగన్న గారు కూడా అదే విధంగా చెప్తా ఉంటాడు. శ్రీనివాసును ముందుకు తీసుకొచ్చి నడిపింది మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఫస్ట్. అది ఎవరికి తెలియదు. వారు వచ్చి వారు ప్రత్యేకమైన ఆలోచన చేసిండ్రు. చాలా రోజులు అయిపోయింది. తర్వాత ఒకటి ఆలస్యమైంది. అయినా కానీ రాబోయే 2.5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో మొదటి దఫగా అన్ని కార్యక్రమాలు చేయాలి. చాలామంది అర్హత పొందిన వారందరూ కూడా ఉన్నారు. చైర్మన్లు కావటానికి అర్హత ఉండి ఉన్నవారికి ఈ బ్రాహ్మణ సమాజానికి సంఘాల ద్వారా వివిధ జిల్లాలు తిరుగుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. మా జగన్మోహన్ తిరుగుతూనే ఉంటాడు, ఏదో పెడుతుంటాడు. అప్పుడప్పుడు ఇటు అటు చిన్న చిన్న కార్యక్రమాలు అటు ఇటు పోతూ ఉంటాయి. కానీ చాలా గట్టిగా పనిచేసే వ్యక్తిగా కూడా మాకు తెలుసు. మరి ఈరోజు అనేక సంఘాలకు సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు, చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కరో ఇద్దరో మరి ఇక్కడ రాకున్నా కానీ వారు కూడా ఈ సంఘాలకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు.